ప్రైజ్ టు ది లార్డ్. ప్రేమైన దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము వాక్య ధ్యానము కొరకై మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనమును చదువుకుందాం. చూడండి, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. ప్రభువైన యెహోవా తన ప్రజలను, ఇశ్రాయేలీల వారిని దేవుని యొక్క నామములోనికి, ఆయన యొక్క సన్నిధిలోనికి, ఆయన యొక్క ప్రాంగణములోనికి వచ్చుటకు వారికి ఒక పిలుపును అందజేయుచున్నాడు. ఎందుకంటే మనం కింది వచనంలో చూసుకున్నట్లయితే ఇక్కడున్న ఈ ప్రజలందరూ ప్రయాసపడుతూ ఉన్నారంట. అందుకని దేవుడు ఏమంటున్నాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంట? ప్రయాసపడుతున్నారంట, భారము మోస్తున్నారంట. మరి ఏ భారమై ఉండొచ్చు? పనుల భారమై ఉండొచ్చు, పదవుల భారమై ఉండొచ్చు, చదువుల భారమై ఉండొచ్చు. ఈ లోకంలో బయటికి వెళ్ళినప్పుడు అనేక రకములైనటువంటి పని భారములు కలిగి తన యొక్క ప్రజలు ఉండవచ్చు. అయితే ప్రభువైన యెహోవా ఇలాంటి వారందరినీ దేవుడైన యెహోవా యొద్దకు పిలుచుచున్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఉల్లాసము దొరుకుతుంది, ఉత్సాహము దొరుకుతుంది, నీ యొక్క మదిలో నెమ్మది దొరుకుతుంది, నీ భారములకు నీ ప్రయాసకు ఒక అర్థము దొరుకుతుంది, ఒక జవాబు దొరికేదిగా ఉంటుంది. ఎక్కడ దొరుకుతుంది? దేవుని ప్రాంగణంలో దొరుకుతుంది, దేవుని ఆరాధనలో దొరుకుతుంది, దేవుని యొక్క ఆవరణంలో నీకు సమాధానము దొరికేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ప్రభువైన యెహోవా, మీరు ప్రయాసపడద్దు, ఈ లోకంలో దుఃఖించవద్దు, ఈ లోక దుఃఖముతో మీరు దుఃఖించవద్దు, ఈ లోక భారముతో మీరు భారభరితమైనటువంటి హృదయం కలిగి ఉండవద్దు. ఈ లోకంలో అపవాది కలిగిస్తున్నటువంటి ప్రతి ఒక్క శ్రమను మీరు అనుభవించొద్దు. కానీ ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, అందరూ, నువ్వు ఎవరివైనను సరే, ఎక్కడి వాడను సరే, ఏ రంగు వాడివైనను సరే, ఏ స్థితిలో ఉన్నను సరే, నీ యొక్క జీవితం ఎలా ఉన్నను సరే, నీవు ప్రభువైన యెహోవా యొద్దకు వచ్చినప్పుడు, ప్రభువైన యెహోవా యొద్ద నీవు నీ భారమును తెలిపినప్పుడు, నీ ప్రయాసను తెలిపినప్పుడు, నీ యొక్క దుఃఖమును తెలిపినప్పుడు, నీ యొక్క ఆ వ్యాధిని, బాధను, రోగమును తెలిపినప్పుడు ప్రభువైన యెహోవా నీకు నెమ్మదిని, శాంతిని కలిగించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యెహోవా నిన్ను ప్రేమతో పిలుచుచున్నాడు. తన ఆవరణంలోనికి నిన్ను సుఖశాంతులతో నింపుటకు పిలుచుచున్నాడు. తన ఆవరణంలోనికి నిన్ను నీ యొక్క బాధలన్నింటి నుండి విడిపించబడి దేవుని యొక్క ఆత్మలోనికి నడిపించబడలాగున ఆయన నిన్ను తన ఆవరణంలోనికి పిలిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి తన ఆవరణంలో నెమ్మది దొరుకుతుంది, శాంతి దొరుకుతుంది. ప్రయాసము, భారము తన యొక్క ఆవరణంలో ఉండవు. ప్రభువైన యెహోవా నీకు నీడగా ఉండేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడైన యెహోవా సన్నిధికి సమస్త జనులను పిలుస్తున్నారు, నిన్ను పిలుస్తున్నాడు. నీ
నీ తోటి వారిని పిలుస్తున్నారు, నీ బంధుమిత్రులను పిలుస్తున్నాడు. అలాగనే ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది శక్తులకు బానిసలైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని దేవుడైన యెహోవా ప్రయాసపడుచు భారం మోసిన ప్రజలారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేసేదను. విశ్రాంతినిచ్చుటకు పిలుస్తున్నాడు, నెమ్మదినిచ్చుటకు పిలుస్తున్నాడు, శాంతినిచ్చుటకు పిలుస్తున్నాడు. కాబట్టి మనం ఈ లోకంలో అనేక రకములైనటువంటి పనిభారములలో పడి ప్రభువైన యెహోవా ఇచ్చే సంతోషమును త్రోసివేసడి వారముగా ఉన్నాము. ప్రభువైన యెహోవా నామమును దర్శించుటకు, ప్రభువైన యెహోవా సన్నిధిని దర్శించుటకు నీకు వారములో ఒక్కసారైనా సమయం ఉన్నదా? ప్రభువైన యెహోవా నామమును కీర్తించుటకు నీకు వారంలో 1 గంటైనా తీరిక ఉన్నదా? నీ ప్రభువైన, నీ దేవుడైన, నిన్ను రక్షించినటువంటి, నీకు రక్షణ భాగ్యమునిచ్చినటువంటి నీ ప్రభువును చూచుటకు, నీకు రక్షణ భాగ్యమును కల్పించినటువంటి నీ ప్రభువును ఆరాధించుటకు ఈ లోకంలో నీకు 1 గంటైనను సమయం ఉన్నదా? ప్రభువైన యెహోవా నిన్ను పిలుస్తున్నాడు. నీవు ప్రయాసపడద్దు, ఈ లోకంలో భారము నీకొద్దు, దుఃఖము నీకొద్దు అని ఆయన పిలుచున్నాడు. ఆయన మాటను ఆలకించుటకు నీవు చెవియొగ్గిన దానిగా ఉన్నావా? నీ హృదయమును దేవుని తట్టు త్రిప్పిన వాడిగా ఉన్నావా? నీవు దేవుని మాట వింటే, ఆయన ఆవరణమును సందర్శించుటకు వస్తే, అప్పుడు దేవుడిని యెహోవా నిన్ను ఆశీర్వదించేవాడిగా ఉంటున్నాడు. నీ హృదయములోను, నీ యొక్క జీవితంలోను, నీ యొక్క పనులలోను, నీ యొక్క పదవులలోను నీకు నెమ్మదిని కలిగించేవాడిగా ఉన్నారు. లోకంలో అనేక మార్లు చూసినట్లయితే, అయ్యో నాకు 60,000 రూపాయల జీతము, నాకు 70,000 రూపాయల జీతము, ఆయనను మనశ్శాంతి లేదే, ఆయనను నెమ్మది లేదే, ఆయనను శాంతి లేదే, ఆయనను తల్లిదండ్రులతో బాధ, ఆయనను కుటుంబంలో కలహములు, ఆయనను దుఃఖములు, ఆయనను బాధలు, వీటన్నింటి నుంచి నన్ను విడిపించబడేవాడు ఎవడు అని నీవు నీ యొక్క వ్యక్తిగత జీవితంలో రోదనతో ఉన్నావా? నీ హృదయం భారముతో నిండుకొని ఉందా? ప్రభు అయిన యెహోవా నేడు నిన్ను ఆయన యుద్ధకు పిలుచున్నాడు. ప్రభు అయిన యెహోవా యుద్ధకు వచ్చి ఈ శాంతిని నువ్వు పొందగోరిన వాడివైతే, ప్రభు అయిన యెహోవా నామమును దర్శించుటకు, నీవు దేవుడైన యెహోవా నామమును సందర్శించుటకు నీవు ఒక్కసారైనా ఆయనకు సమయమును కేటాయించినప్పుడు, ఆయనతో మాట్లాడుటకు నీ హృదయమును వెల్లడించినప్పుడు ఆయన నీతో మాట్లాడేవాడిగా ఉన్నాడు. ప్రేమైన విశ్వాసి, నువ్వు బైబిల్ చదువుట్లో వెనుకబడ్డావా? వాక్యం చదువుట్లో వెనుకబడ్డావా? దేవుణ్ణి ఉత్సహించుటలో వెనుకబడ్డావా? దేవుని ప్రేమించుటలో వెనుకబడ్డావా? నీ వెనుకబడిన జీవితం నుంచి నీవు ఏ రోజైతే నీవు దేవుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి నీవు కొనసాగించలేకపోయినావో, ఆ యొక్క దినము నుండి దేవుడైన యెహోవా నిన్ను మరలా నా యొద్దకు రమ్మని ఆయన నీకు పిలుపునిచ్చుచున్నాడు. చూడండి, ఇక్కడ 28వ అధ్యాయము 2వ లైన్ చూద్దాము. నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఎప్పుడు కలుగజేస్తాడు? దేవుని యొద్దకు వచ్చినప్పుడు విశ్రాంతిని కలగజేసేవాడిలా ఉన్నాడు. ఆయన యొద్దకు నీవు తిరిగి మలుకున్నవా? ఆయనను సందర్శించుటకు, దేవుని ఆవరణములో నీవు గడుపుటకు నీ హృదయంలో నిశ్చయించుకున్నావా? దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీవు దీవించబడేవాడిగా ఉన్నావు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆశీర్వదించబడేవాడిగా ఉన్నావు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు నీ భారభరితమైనటువంటి జీవితము పారద్రోల వేసుకునేవాడేవాడిగా ఉన్నావు. కాబట్టి ప్రియమైన విశ్వాసి, దేవుడైన యెహోవా ఇచ్చి పిలుపును నీవు వినుటకు నీ హృదయమును కలిగి ఉన్నావా? దేవుడైన యెహోవా చెప్తున్నాడు, ఆయన గురించి ఆయన సాక్ష్యం ఇచ్చుచున్నాడు. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును అని సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం ఎవరి దగ్గరైనా ఉద్యోగం చేయుచున్నప్పుడు, మనం ఎవరి చేతి కిందైనా పని చేయుచున్నప్పుడు, మనం ఎవరి కిందైనా దాస్యత్వములో ఉన్నప్పుడు, వారు మన మీద కనికరమును, జాలిని, దయను చూపించేవారుగా ఉన్నారా? వారు మన మీద ఏ రకమైనటువంటి కన్సల్ట్ అయినా చూపిస్తారా? మనకు కొంచెం చిన్న పనులలో హెల్ప్ కావాల్సి వస్తుంది, చేస్తారా? మన చిన్న విషయములలో ఇతరుల మీద మనం ఆధారపడుతుంటాము, అప్పుడు వారు మన వెన్నుతిట్టు ఆదరణగా నిలిచేవారుగా ఉన్నారా? ఈ లోకంలో అలాగ నిలబడాలంటే మన యొద్ద నుంచి డబ్బు సహాయమునైనను, ధన సహాయమునైనను,
వారికి కావలసినటువంటి ఏ సహాయమునైనను కోరుకునేవాడిగా ఉన్నాడు మనిషి జీవితము కోరికలతో నింపబడినటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ప్రియమైన విశ్వాసి, నీ దేవుడైన యెహోవా నీ యొద్ద నుంచి ఇలాంటివేమీ కోరుకొనుటలేదు గాని ఆయన హృదయంలో నాకిమ్మని అడుగుచున్నాడు. ప్రభువైన యెహోవా ఆవరణంలోనికి నిన్ను రమ్మని ఆహ్వానించుచున్నాడు. ఏ రోజైనా నీ దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన నీతో మాట్లాడేవాడుగా ఉన్నాడు. మనము ఎప్పుడో ఒక 20-30 రోజులు చూసిన ముందుగా చూసిన ఒక వ్యక్తిని మరలా ఒక నెల రోజుల తర్వాత పలకరించాలంటే మనకు అదో రకముగా ఉంటుంది కదా. అయ్యో చాలా రోజులు అయిపోయింది, అయ్యో అనేక దినములు అయిపోయిందే, ఇప్పుడు నేను పలకరిస్తే ఈ మనిషి ఏమనుకుంటున్నాడో, నేను గుర్తున్నా లేదా అని అడుగుతాడేమో అని భయము ఆందోళనతో మన హృదయం కలిగి ఉంటుంది కదా. నీ దేవుడైన యెహోవా నిన్ను అలాగూ అడుగుటలేదు. ప్రియమైన నా బిడ్డ, ప్రియమైన నా విశ్వాసి, ప్రియమైన నా కుమారుడా, నీవు నన్ను ఎరగకుండా నువ్వు అనేక మారులు అనేక సమయంలో నువ్వు నన్ను దూరంగా ఉంచినావు. ఆయనను నేను నీకు సహాయం చేయవాడునై ఉన్నాను. నేను దీన మనసు గలవాడును, సాత్వికుడను, నా యొక్క మంచి హృదయమును కలిగి ఉన్నాను. నేను ఈ యొక్క మంచి హృదయమును కలిగి ఉన్నాను. నిన్ను క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడనై ఉన్నాను. కాబట్టి నీ యొక్క భారమునంతయు నా మీద వేయము. నీవు విశ్రాంతి పొందుటకు నా ఆవరణంలోనికి రమ్మని దేవుడు పిలుచున్నాడు. నీ దేవుడు నీవు నమ్ముకున్నటువంటి దేవుడు, నీవు తెలుసుకున్నటువంటి దేవుడు, నీవు బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినటువంటి దేవుడు, చిన్ననాటి నుంచి నీవు కొలుస్తున్న దేవుడు, నీ ప్రభు అయిన యెహోవాని ఎన్ని మార్లు నీవు నీ జీవితంలో విడనాడినావు, ఎన్ని సమయములలో విడనాడినావు. కాబట్టి ప్రభు అయిన యెహోవా నీకు సెలవిచ్చుచున్నాడు, నా యుద్ధకు రమ్ము. కొన్ని విషయములలో మన సొంత నిర్ణయములతో వెళ్ళిపోతాం. కొన్ని విషయములలో జాబ్ విషయం మన యుద్ధకు ఏదైనా మనకు మించింది, మన శక్తికి, మన స్తోమతకి, మన స్థాయికి మించినటువంటి అధికారము మన యుద్ధకు వచ్చినప్పుడు ఎన్ని మారులు మనము మన దేవుణ్ణి విసర్జించిన వారమై ఉన్నాము. కాబట్టి ప్రియమైన విశ్వాసి, అవన్నీ దేవుడు అడుగుటలేదు, నీ హృదయం అడుగుచున్నాడు. దేవుని ఆవరణంలోనికి నేను రమ్మని ఆహ్వానించుచున్నాడు. కాబట్టి నీ ప్రయాస ఏదైనాను సరే, నీ భారం ఏదైనాను సరే, నీ దుఃఖం ఏదైనాను సరే, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నానో సరే, దేవుని యొక్క ఆవరణమును ఎన్నడూనూ మర్చిపోవద్దు. దేవుని యొక్క ఆవరణములో ఆనందము, సంతోషము, ఆయన ఇచ్చే శాంతి దొరుకుతుంది. కాబట్టి మనము హన్నా వల్లే దేవుని మందిరంకి రావాలి. ఆమె వచ్చింది, ప్రభువా నా యొక్క పరిస్థితి ఇదని తాను విన్నపిస్తూ వచ్చింది. అప్పుడు దేవుడైన యెహోవా వెంటనే ఏలిని సందర్శించినాడు. ఏలి అడుగుచున్నాడు, అమ్మ నువ్వెవరు, ఎక్కడి నుండి వచ్చావు, నీకు ఏమి కావాలేను? అప్పుడు హన్నా దుఃఖముఖంతో ఇలాగ చెప్తూ వచ్చింది, నా ఏలిన వాడైన నీ ఎదుట నేను నిలబడి ఉన్నప్పుడు నా హృదయం ఎంతో భారముగా ఉంది, నా హృదయం ఎంతో వేదనతో ఉంది. నేను గొడ్రాలినై ఉన్నాను, నాకు ఇప్పుడు పిల్లలు కావాలి. దేవుని అయిన యెహోవా ఆవరణముకు వచ్చినప్పుడు తను మొరపెట్టినప్పుడు, నిజముగా అడిగినప్పుడు దేవుడైన యెహోవా తన మొరను విన్నాడు. తన యొక్క ప్రవక్త నోటి ద్వారా ఇలాగ పలికిస్తూ వచ్చినాడు, నీవు వచ్చే ఏడాది ఈ సమయమునకు ఒక మగపిల్లాడిని కనెదవని తనకు ఒక మాటనిచ్చినాడు. ఆ మాట చొప్పుననే జరిగింది. ఆమె ఎంతో సంతోషముతో ఆ బిడ్డను సమూయేలును ఏలీకే మళ్ళీ అప్పచెప్తూ వచ్చింది. కాబట్టి నీవెవరివైనాను సరే, దేవుడైన యెహోవా తన ఆవరణంలోనికి నిన్ను పిలుచుచున్నప్పుడు నీ దేవుని ఆవరణంలో ఏం జరుగుతుందిలే, ఏమవుతుందిలే, నా కార్యములు ఎప్పటి నుంచో మొరపెడుచున్నాను, ఎప్పటి నుంచో విన్నవించుకొనిచున్నాను, నేనెంతో నిరీక్షించినాను, నేనిప్పుడు ఎంతో నిరాశ చెంది ఉన్నాను. నీవు నిరాశ చెందవద్దు. నీ జీవితంలో అనేక మార్లు ప్రయత్నించుట వలన దేవుడైన యెహోవా నీ యొక్క మొరను విని నేను రక్షించేవాడిగా ఉన్నాడు. కాబట్టి నీవు దేవుని ఆవరణను సంధించుటకు విసిగిపోవద్దు, నీ ప్రాణమును అల్లరి చేయొద్దు. కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. దేవుడైన యెహోవా నీ ప్రాణమునకు విశ్రాంతి ఇస్తా అన్నాడు. దేవుడైన యెహోవా కాడిని మోయించున్నప్పుడు నీకు విశ్రాంతి దొరుకుతుంది. ఈ లోకంలో ఎవరి కాడి ఎత్తుకున్నా సరే, ఎవరి పనిని నువ్వు మోసినా సరే, కాబట్టి నువ్వు నీ జీవితంలో
ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరి మీదైనా నీ భారము వేసినా, ఎవరైనాను నీ మీద భారము వేసినా నీవే భారమును మోసేడివాడిగా ఉన్నావు. కాబట్టి అందుకనే నీ దేవుడని యెహోవా నిన్ను ప్రేమతో పిలుచుచున్నాడు, శాంతితో పిలుచుచున్నాడు, నెమ్మదితో పిలుచుచున్నాడు. తను నీ ప్రాణమునకు విశ్రాంతి కలగజేయదనని మాట ఇచ్చుచున్నాడు. కాబట్టి విశ్రాంతి కలగజేసే దేవుని యొద్దకు నీవు రావాలని దేవుడైన యెహోవా కోరుకొనుచున్నాడు. కాబట్టి ఆయన నీ ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. నీ భారమును నీ కాడిని సులువుగా తేలికగా చేసేవాడు ఉన్నాడు. నీ పనుల భారమును తేలిక చేసేవాడుగా ఉన్నాడు. నీ ప్రయాసను తేలిక చేసేవాడుగా ఉన్నాడు. నీ భారభరితమైన హృదయమును తేలిక చేసేవాడుగా ఉన్నాడు. నీ దుఃఖముతో ఉన్న హృదయమును తేలిక చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీవు దేవుడని యెహోవా సన్నిధికి వచ్చినప్పుడు, నీ హృదయమును దేవుని ఎదుట కుమ్మరించినప్పుడు నీవు నీ ప్రయాసని నీ భారమును మరిచెడివారుగా ఉన్నావు. కాబట్టి ప్రేమైన విశ్వాస దేవుడైన యెహోవా ప్రయాసపడి భారము మోసుకుని సమస్త చెన్నులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేసేదను. నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నదని మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనంలో దేవుడైన యెహోవా నీ కొరకే చెప్తూ ఉన్నాడు. నీ కొరకే ఈ వచనమును రాస్తూ వచ్చినాడు. కాబట్టి నీ యొక్క ప్రయాసను, నీ యొక్క భారమును నీవు నీ హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆవేదనను నువ్వు తొలగించుకొని దేవుని యొద్దకు, దేవుని సందర్శించుటకు వచ్చినప్పుడు నువ్వు నెమ్మది పొందేవాడిగా ఉన్నావు. నువ్వు ఆనందపడేవాడిగా ఉన్నాడు. నీ జీవితంలో గొప్ప కార్యములు చూసేవాడిగా ఉంటావు. కాబట్టి నీ భారభరితమైన హృదయమును తీసివేయు, దుఃఖ వస్త్రములను తీసివేయు. దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఇచ్చిన రక్షణ వస్త్రములను చేతబెట్టుకొని దేవుని యొద్దకు వచ్చి ఆయన ఇచ్చినటువంటి రక్షణ పాత్రను ఎత్తుకొని నీవు దేవుని ప్రార్థించినప్పుడు, దేవుని అడిగినప్పుడు, దేవుని సహాయం కోరినప్పుడు నీ యొక్క ప్రయాసను, నీ యొక్క కాడిని సులువుగా, భారమును తేలికగా చేసి నిన్ను ఆనందింపజేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ చిన్ని మాటలతో మనము ప్రార్థనలోనికి ప్రవేశిద్దాం. ప్రియ పరలోకమందున ప్రేమ కలిగిన, కృప కలిగిన మా దేవ, అత్యున్నత సింహాసనం మీద ఆసీనువైన తండ్రి, నీవు ఇచ్చిన మాటలను బట్టి, నీవు తెలిపిన మాటలను బట్టి నీకు ఎంతగానో స్తోత్రములు చెల్లించున్నాను. ప్రయాసపడి భారం మోసుకొని సమస్త చెనులారా నా ఎదుకు రండి అని నీవు నీ ప్రజలను పిలుస్తున్నావు. కాబట్టి ప్రభా, వారి ప్రయాసను తొలగించుటకు, వారి దుఃఖమును తొలగించుటకు ప్రభా, నీ సన్నిధిలోనికి, నీ ఆవరణంలోనికి, ఇశ్రాయేలీల జనంలో కూర్చుటకు మా ప్రభా మమ్మల్ని పిలుచిన విధానం బట్టి స్తోత్రం చెల్లించున్నాము. కాబట్టి మా యొక్క అవిధేయతలన్నింటినీ నీవు క్షమించిన దేవుడు అని మేము నమ్ముచు ప్రార్థించున్నాం. ఇలాగ ప్రభా, వాక్యం విన్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. రాబో దినములలో ప్రభా నీ స్వార్థ కొరకే సాధనములుగా వాడుకోమని ప్రార్థన చేస్తూ, విధపడిచిన వాక్యము నీ బిడ్డల యొక్క హృదయంలో ఫలింపు చేయమని ప్రార్థన చేస్తూ, యేసు అతి పరిశుద్ధ ఘనమైన నామంలో అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్.